8 రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్ కి ఇచ్చినాం. మనం మార్చిలనే ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్ లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాడు అంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడు అన్నాడు. మఫత్లాల్ అంటే గుజరాత్ కూడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ద్వారా బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి నోట్ బుక్కులు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులు అయింది స్కూల్ స్టార్ట్ చేసి, రాసుకోనికి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులేమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణ ఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణ ఖేడ్లో భూపాలన్న బై ఎలక్షన్ లో నేను తిరుగుతుంటే ఒక మా చెల్లె ఉండే, ఆమె పేరేంది, చిమ్నీబాయి. ఇవాళ రాలే. చిమ్నీబాయి ఓ రోజు కలిసింది, ఆ తండాకు పోయినా. ఏం తండాది? ఒక్కళ్ళు చెప్తే పడతారు, ఇప్పుడు 6 చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, బోర్గీద్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం. నులుక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళా నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళందరూ చెప్పిండ్రు. కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్ల పెట్టి కంగ్టీ టు నారాయణ ఖేడ్ ప్రతిరోజు నల్లా వచ్చేటట్టు చేసినాం. ఏ తండల, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా. మరి వానకాలంలో నారాయణ ఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా, ఏక్తా కాదు, నల్లెందుకు వస్తలేదు నారాయణ ఖేడ్లో? దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల వీకు నువ్వు సీదేది ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు. నీ పనితీరులో చీరుడు చూపి, గాని ఇవాళ మనుషుల్ని చీరుడితే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకోసారి వస్తుంది నారాయణ ఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్లు పెట్టే పొయ్యిలకు ఇచ్చిపోయినాం నీకు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్లు నడిపి 4 ఏళ్లు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అయితలేదు? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరంచ నీళ్లు అందుతలేవు, బోరంచ కాడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంగంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణ ఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా మంచినీళ్లు రాక ఇవాళ ఈ జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్లు కూడా తాపలేకపోతా ఉన్నది. ఇలా ఎంత దుర్మార్గం అంటే, సింగూర్లో మంచిగా నీళ్లుండే, నిండా నీళ్లుండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేస్తామన్నారు, ఉన్న నీళ్ళని ఖాళీ చేసిండ్రు. పోనీ మరమ్మతన చేసిండ్రా? ఎండాకాలం బాగా, వానకాలం వచ్చింది, 30 పైసల పని కూడా కాలే. ఉన్న నీళ్లు తీస్తిరి, మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళా కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళా కాలే అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ నాగం చేస్తుంది, కాళేశ్వరం ను మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం.
ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు